రాజీనామాను ఆమోదించాలని శాసనమండలిలో కొన్ని తర్వాత ఆమె గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడ కొత్త పార్టీపై ప్రకటన చేశారు. ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతుందన్నారు. ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డగా హక్కులు కాపాడటానికి తాను ముందడుగు వేస్తున్నానని స్పష్టం చేశారు. దీవించి ఆశీర్వదించి తనతో పాటు నడవాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు, కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ